రాజకీయాల్లో మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఈ రోజు కలిశారు. కేసీఆర్ ఆయనను సాదరంగా ఆహ్వానించి ఆలింగనం చేసుకుని శాల్వాలతో సన్మానించారు. మిత్రులు కలవడంతో అక్కడ ఎంతో ఆత్మీయ వాతావరణం నెలకొంది. కేసీఆర్ ను చూడగానే జీవన్ రెడ్డి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. అన్నా, నన్ను దేవుడే మీ దగ్గరికి పంపాడు, మీతో కలిసి పనిచేయమని కోరాడు అంటూ తన మనసులోని మాటను పంచుకున్నారు. తెలంగాణకు నష్టం జరుగుతున్న ప్రస్తుత తరుణంలో కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాల్సిన అవసరం ఉందని జీవన్ రెడ్డి సందర్భంగా వ్యాఖ్యానించారు. చాలా కాలం తర్వాత ఇన్నాళ్లకు కలిసి పనిచేసే అవకాశం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అంతకుముందు ఎర్రవల్లికి చేరుకున్న జీవన్ రెడ్డికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నగర అభివృద్ధి ముసుగులో జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పరిధిలో భారీ ఎత్తున అవినీతి జరుగుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. పారదర్శకమైన టెండర్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండికొట్టి కేవలం అవినీతి కోసమే ఫ్యూచర్ సిటీ పేరుతో సరికొత్త నాటకాలను తెరలేపారని విమర్శించారు. జీహెచ్ఎంసీ పాలన ప్రస్తుతం గుంపు మేస్త్రి చేతిలో చిక్కి మహా అవినీతికి నిలయంగా మారిందని వ్యాఖ్యానించారు. ఔటర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో గతంలో సిట్ వేయించిన ముఖ్యమంత్రి ఇప్పుడు అదే కాంట్రాక్ట్ ను ఎలా కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. నిన్ననే కర్ణాటకలో ఉన్న అప్పర్ భద్ర ప్రాజెక్ట్ కి నేషనల్ స్టేటస్ ఇచ్చింది. కనీసం నీటి కేటాయింపులు లేనటువంటి అప్పర్ భద్ర ప్రాజెక్ట్ కి నేషనల్ స్టేటస్ ఇస్తే డైరెక్ట్ గా దెబ్బపడేది మన గద్వాలకి, తుంగ అక్కడనే ఆగుతుంది, వచ్చేటటువంటి నీళ్లు మనకు రానటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అదే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక్క మాట కూడా మోడీని అన్నాడు. ఒక్క రూపాయి కూడా బడ్జెట్ లో మనకు డబ్బులు లేకున్నా ఒక్క మాట మోడీని అన్నారు. అంటే బీజేపీ అన్యాయం చేసినా మాట్లాడాడు, కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసినా మాట్లాడారు. అక్కడ కాంగ్రెస్ మెయింటైన్ చేయడం, ఇక్కడ బీజేపీని మెయింటైన్ చేయడం, కానీ తెలంగాణ ప్రజల్ని మాత్రం మోసం చేయడం, మభ్యపెట్టడం ఇదే కాంగ్రెస్ పార్టీ నీతి ఉన్నది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ మీద మామూలు యుద్ధం కాదు, భారీ యుద్ధం చేయాలి. మొన్న మీరు చూసి అన్యాయంగా అక్రమంగా ఖమ్మంలో వెలుగుమెట్లలో ఇల్లు కూలగొడితే జాగృతి పోయి చేసినటువంటి యుద్ధం, దానికి తోడుగా వచ్చినటువంటి డిఎస్పీ లాంటి సంస్థలు చేసినటువంటి యుద్ధం మీరు చూసిండ్రు. అటువంటి పోరాటాలే వచ్చే 3 సంవత్సరాలు కూడా చేయాల్సి ఉంటది. మనము గ్రామాలలో ఉండేటటువంటి పంచాయతీరాజ్ లో కూడా 5 లక్షల రూపాయలను కూడా నామినేషన్ పద్ధతిలో ఎవరికి వర్క్స్ ఇవ్వం. 5 lakhs కూడా టెండర్ పెట్టాల్సిందే అంటారు. 4.99 దాటితే టెండర్ పెట్టాల్సి. కానీ ముఖ్యమంత్రి గారే చైర్మన్ గా ఉండి ముఖ్యమంత్రి గారే వైస్ చైర్మన్ గా ఉంటారు హెచ్ఎండిఏకి. గమ్మత్ ఏంటంటే హెచ్ఎండిఏకి చైర్మన్ సీఎం, వైస్ చైర్మన్ మున్సిపల్ మినిస్టర్. ఇక్కడ ఈ 2 సీఎం గారే కావడంతో ఆయన్నే చైర్మన్, ఆయన్నే వైస్ చైర్మన్, ఆయన్నే రాజు, ఆయన్నే మంత్రి. అయినప్పటికీ ఈ అర్బన్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో మొన్ననే సీఎం గారు వెళ్ళి ఓపెన్ చేసిన ఈకో పార్క్ రాజేందర్ నగర్లో కోత్వాల్గూడలో 50 కోట్లతో ఈకో పార్క్ చేస్తే ఆ 50 కోట్లు కూడా నామినేషన్ బేసిస్ మీద ఇచ్చిన వర్కే. అది ఈ గవర్నమెంట్ చేస్తున్నది ఏం కాదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి మా దగ్గర ఆర్టీఐలో 2017-18 నుంచి డేటా ఉంది. 2017-18 నుంచి
మొన్న 2021-22 వరకు బీఆర్ఎస్ హయాంలో 485 కోట్ల రూపాయల వర్క్స్ నామినేషన్ కింద ఇచ్చారు. అంటే ఏం లేదు, వాళ్ళు ఎవ్వరు కూడా మళ్ళీ సర్టిఫైడ్ కాంట్రాక్టర్స్ కాదు, మొత్తం ఆ 17 నుంచి ఇప్పటి వరకు ఇచ్చిన వాళ్ళు కూడా అదే ఒరవడిని కొనసాగిస్తూ ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా 2 సంవత్సరాల్లో 1148 కోట్ల రూపాయలను నామినేషన్ బేసిస్ మీద ఇచ్చేసారు. అది నేను చెప్తలేను, ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిందే. నేను 1148 కోట్లు ఖర్చు పెట్టినా అని చెప్పి ఈకో పార్క్ ఓపెన్ చేశారు, ఆయనే చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడ్డ తర్వాత అనేక గ్రామాలను రకరకాల టైం లైన్లో రకరకాల ప్రభుత్వాలు మున్సిపాలిటీని పెంచుకుంటూ వెళ్ళిన తర్వాత కొన్ని మంచి మార్పులు వచ్చినాయి, కొంత ఇండస్ట్రీ పెరిగింది, కొన్ని పనులు జరిగినాయి. బట్ ఎట్ ద సేమ్ టైం ఇప్పటికీ కూడా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఒక చిన్న వాన చినుకు పడితే ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ నీళ్లు అక్కడే నిలిచిపోవడం, ఎక్కడ కార్లు అక్కడే నిలిచిపోవడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. మరి హైదరాబాద్ జిహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అని ఆల్మోస్ట్ తెలంగాణలో సగం జిల్లాలను టచ్ చేసే విధంగా అతిపెద్ద ఏరియాను కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆ హెచ్ఎండిఏ పరిధిలో కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఆ హెచ్ఎండిఏ పరిధిలో దాదాపు ఈ మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 35,000 కోట్ల ప్లాట్లను, తెలంగాణ భూములను అమ్మకానికి పెట్టిండ్రు. ఆ 35,000 కోట్లు మరి కనీసం హైదరాబాద్ అభివృద్ధికి ఉపయోగపడ్డవా అంటే ఎక్కడ దాఖలాలు అయితే కనిపించడం లేదు. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తాజా క్యాలెండర్ సంవత్సరం 2026 నుంచి 2.1% డిఏ పెంచుతున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఈ మేరకు ఆర్టీసీలో పెండింగ్ పనులు, అభివృద్ధి కార్యక్రమాలపై పలు రీజియన్లో ఆర్ఎంలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించి పెండింగ్ పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో 50.7% డిఏ ఉండగా ఇప్పుడు దానిని 52.8% పెంచడం జరిగిందన్నారు. పెరిగిన డిఏ ఈ ఏడాది జనవరి 1 నుండి అమల్లోకి వస్తుందన్నారు. గడిచిన 3 నెలలకు గాను 1 నెలలో సప్లిమెంటరీ బిల్స్ ద్వారా వీటిని చెల్లించనున్నామని, పెరిగిన డిఏ ద్వారా ప్రభుత్వంపై ప్రతి నెల 2.82 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. జూలై 2025లో 4.8% ఉన్న డిఏను 2.1% పెంచడం ద్వారా 50.7% చేరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మే 2024 ఆర్టీఎస్ 2017 అమలు తర్వాత ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఏ బకాయిలు లేవని మంత్రి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. సచివాలయంలో సుమారు 3.5 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో 60 అంశాల ఎజెండాపై విస్తృతంగా చర్చించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించడం, భారీ పెట్టుబడులను ఆకర్షించడం, ఉన్నత విద్యలో సంస్కరణలు వంటి ముఖ్యమైన అంశాలపై కేబినెట్ దృష్టి సారించింది. సమావేశంలో ప్రధానంగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్ర పునర్విభజన చట్టానికి సవరణ చేసినందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అమరావతి బిల్లుకు పార్లమెంట్ లో మద్దతు ఇచ్చిన అన్ని పార్టీలకు కూడా కేబినెట్ కృతజ్ఞతలు తెలిపింది. ఈ అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు సూచించారు. వచ్చే జూన్తో కూటమి ప్రభుత్వానికి 2 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని, ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ శాఖలపై పట్టు సాధించి చురుకుగా పనిచేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. పలు జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఏపీలో ప్రస్తుతం ఎండలు దంచి కొడుతున్నాయి. ప్రతిరోజు చాలా ప్రాంతాల్లో 40కి పైగా డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ఈ క్రమంలో కొన్ని జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది.
ద్రోణి ప్రభావంతో విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి మోస్తారు వర్షాలకు అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఇలాంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాలో వడగాల్పులు, రాయలసీమ జిల్లాలలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల ప్రభావం చేత ఈ రోజు ఉదయం సుమారు 5:30 గంటల ప్రాంతంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక లో ప్రెషర్ ఏరియా ఏర్పడడం జరిగింది. అది క్రమేపీ వెస్ట్ నార్త్ వెస్ట్ వర్డ్ అంటే పశ్చిమ వాయు దిశగా వెళ్తూ రేపటి రోజుకి మరింతగా బలపడేది తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టుగా మనకి ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అలాగే నెక్స్ట్ సబ్సిక్వెంట్ 2 days లో అదే డైరెక్షన్ అంటే పశ్చిమ వాయు దిశగా వెళ్తూ ఇటు నార్త్ తమిళనాడు, నెక్స్ట్ పుదుచ్చేరి కోస్ట్, మళ్ళీ నెక్స్ట్ దాని దగ్గర ఉంటుంది మన దక్షిణ కోస్తాంధ్ర ఈ ప్రాంతంలోకి చేరేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. వీటి ప్రభావం చేత మనకి దక్షిణ కోస్తా వరకు చూసుకుంటే అయితే నెక్స్ట్ కమింగ్ 4 to 5 days వరకు కూడా ఒక మోస్తరు వర్షాలు ఆల్మోస్ట్ మెనీ ప్లేసెస్ లో వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగాను, అలాగే ఉత్తరాంధ్ర చూస్తే అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ముఖ్యంగా అయితే దక్షిణ కోస్తా జిల్లాలో అయితే కొన్ని జిల్లాలకు అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాలు అయితే భారీ వర్షాలు కూడా 1-2 చోట్ల నమోదు అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. నెల్లూరు అండ్ ప్రకాశం ఈ 2 జిల్లాలకి అయితే నెక్స్ట్ కమింగ్ 2 days కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం, అలాగే నెక్స్ట్ దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి బాపట్ల అండ్ కృష్ణ ఈ జిల్లాలకు కూడా విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం మెరుగైన మార్గం చూపించాల్సిన దేవాలయాలు లాంటి విద్యా సంస్థలే లాభార్జనే ధ్యేయంగా డబ్బులు దండుకొని దారి తప్పుతున్నాయి. తాజాగా గుంటూరులోని ఆక్స్ఫోర్డ్ కాలేజీ విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నాయి. కాలేజీ స్టూడెంట్స్ ను మోసం చేసిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. జేఈఈ కోసం ఫీజులు కడితే ఇప్పుడు తమకు ఇచ్చిన హాల్ టికెట్లు నకిలీవని తేలిందని విద్యార్థులు వాపోయారు. అంతేకాకుండా నీట్ ఎగ్జామ్ కోసం డబ్బులు తీసుకుని అప్లికేషన్ కూడా పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కెరీర్ లో 2 సంవత్సరాలు వృధా అయిపోయాయని వాపోతున్నారు. తమ తల్లిదండ్రులతో కలిసి కాలేజీ ఎదుట ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జేఈఈ మెయిన్స్ నీట్ పరీక్షలకు హాజరయ్యేందుకు దరఖాస్తు చేయాలని కాలేజీలోని డీన్ మురళీకృష్ణ పిఏ మూర్తి అనే వ్యక్తికి 1000 చొప్పున చెల్లించారు. ఈ తర్వాత వారందరికీ అడ్మిట్ కార్డులు ఇచ్చారు. బుధవారం పరీక్షకు వెళ్లి విద్యార్థులకు చేదు అనుభవం ఎదురైంది. పరీక్షా కేంద్రంలో వారందరినీ అడ్డుకోవడంతో ఈ బాగోతం బయటపడింది. విషయం కలెక్టర్ సాయికాంత్ వర్మ దృష్టికి చేరడంతో ఇంటర్ బోర్డు, ఆర్జీఓ, ఆర్జేడీ, ఆర్ఐజీ ఓకే విచారణ చేయాలని ఆదేశించారు. అక్కడికి వెళ్లిన అధికారులు ఆ కాలేజీకి ఎలాంటి అనుమతులు లేవని నిర్ధారించారు. అన్యాయం జరిగింది మీకు, మా పిల్లలు కూడా సపోర్ట్ చేస్తాం. మీరు ముందు